విశాఖ నగరంలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలిక మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు, వారి బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తూ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యుల తీరుపై తమ నిరసనను వ్యక్తపరిచారు. కాగా చెవికి సంబంధించిన శస్త్రచికిత్స నిమిత్తం ఆ బాలికను బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆపరేషన్ కు ముందు మత్తుమందు ఇవ్వగా బీపీ పెరిగిందని, దీంతో ఆపరేషన్ ను నిలిపివేసి ఐసీయూకి తరలించినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 8:30 గంటలకి మా అక్క, మా బావగారు ప్లస్ మా నాన్నపరులు ముగ్గురు కలిసి కారులో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ చిన్న ఆపరేషనే కదా ఏం కాదులే అనుకొని ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళారు సార్. ఆపరేషన్ థియేటర్కి ముందు బ్లడ్ టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే ఎన్ఎస్పిసి కిట్, పిఎస్సి అంటారు సార్, ఇవన్నీ ఫిట్ చేసి ఈ అమ్మాయి ఆపరేషన్కి ఎలిజిబుల్ అనేది ఆ రోజు అప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట మా అక్కగారు, మా బావగారు ఉన్నారు. ఇద్దరితో కూడా పాప మాట్లాడి హ్యాపీగా వెళ్ళింది సార్. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎక్కడ అనేది అర్థం కావట్లేదు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి రేజ్ అయిపోయింది, సాచురేషన్ రేజ్ అయిపోయిందని ఎలక్ట్రిసిటీ డాక్టర్ అనాలిసిస్ చేసి అమ్మాయి సిచ్యువేషన్ కండిషన్ బాగోలేదనేసి ఆపరేషన్ ప్లాన్ చేసిన కాస్త ఆపరేషన్ ఆపేసి ఆ అమ్మాయిని అక్కగా ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఒక సెకండ్లో జస్ట్ ఆ పేరెంట్స్ పిలిపించి ఒక సెకండ్ పిలిపించి ఎంత ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు. ఐసీయూలో ఏ డ్రామా జరిగింది